అమ్మయ్య మా క్రిస్మస్ అయితే ఎలా జరిగింది మార్నింగ్ నుంచి నైట్ దాకా అయితే ఇలా అయితే జరిగింది. మరి ఎలా జరిగింది ఏంటి అనేది ఖచ్చితంగా వ్లాగ్లో అయితే ఉంది, మీరేం చక్కగా చూడొచ్చు. ఈ సంవత్సరము అయితే ఇన్ని సంవత్సరాల్లో జరుపుకొని విధంగా అయితే మేము జరుపుకున్నాము అని చెప్పచ్చు. ఎందుకు అంటే ఎవ్రీ ఇయర్ ఒకలా జరుగుతుంది, ఈ ఇయర్ అయితే వేరేలా జరిగింది. మరి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది ఈ వ్లాగ్లో అయితే ఉంటుంది, అని చక్కగా చూడొచ్చు. అయినా కానీ బాగుంది, ఇలా కూడా బాగుందని అంటున్నాను కదా. మరి ఎలా జరిగింది, ఏం బాగుంది, అంతకు ముందులాగా ఎందుకు జరగలేదు అనేది మొత్తం మీతో నేనైతే షేర్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా. మరి వ్లాగ్ స్టార్ట్ అయిపోయింది. వ్లాగ్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి. హ్యాపీగా ఉందమ్మా, హ్యాపీగా ఉంది. ఒకటే టెన్షన్ వస్తా రాదా అని. కానీ పెట్టేటప్పటికేమో 28 అని చూపించింది. చాలా టెన్షన్ అయితే తీసుకున్నాను దీనివల్ల. ఎందుకు అంటే లాస్ట్ టైం ఉన్నది సరిపోలేదు. ఇప్పుడు టైం ఎంత చెప్పనా, 11:19, ఓకేనా. వద్దు అది ఉందంట. రెడీ అయ్యే టైంలోనే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉండేవాళ్ళం కాదు ఇంట్లో. సో ఈ టైంకి అయితే వచ్చింది, చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చింది. మంచిగా నువ్వు పట్టుకున్నావు సిద్ధులో. కట్ చేయి అయితే, కట్ చేయి. మా సుందరాంగుడు, నాదే తప్పు. ఎందుకంటే ఏముంది అంటే చెప్తాను, ముందు ఏముందో చూపిస్తా. ఇలా కట్ చేయాల. ఏముంది అంట, ఏముంది అమ్మా. క్రిస్మస్ పండగ ప్రశాంతంగా సాగిపోతుందిలే అనుకున్న టైంలో ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. క్రిస్మస్కి వస్తుందో రాదో అని చాలా టెన్షన్ పడ్డాను. అయితే క్రిస్మస్ మార్నింగ్ 11 కల్లా వచ్చేసింది. హ్యాపీగా ఉందమ్మా, హ్యాపీగా ఉంది. ఒకటే టెన్షన్ వస్తా రాదా అని. కానీ పెట్టేటప్పటికేమో 28 అని చూపించింది. అమ్మా ఓపెన్ చేస్తానండి. నిజంగా చాలా టెన్షన్ అయితే తీసుకున్నాను దీనివల్ల. ఎందుకు అంటే లాస్ట్ టైం ఉన్నది సరిపోలేదు. సో ఇంకా పండగ 4-5 డేస్ ఉందనంగా పెట్టాను. అయితే డేట్ మాత్రము డెలివరీ డేటు 28 డిసెంబర్ 28కి అన్నారు. కానీ నాకు ఏదో ఒక మూల ఆశ, టయానికి వస్తుంది అని. సో ఫైనల్గా డిసెంబర్ 25th 11 కల్లా వచ్చేసింది. ఇప్పుడు టైం ఎంత చెప్పనా, 11:19, ఓకేనా. సో నా పిల్లోడికి ఇన్ టైంలో వచ్చేసేసిందో. వద్దు అది ఉందంట. చాలా హ్యాపీ నిజంగా ఇన్ టైంలో రావటము. డెలివరీ టైం చెప్పాను కదా, 28 ఇచ్చారు. అసలు దీంట్లో ఏముందో నేను చూపిస్తాను. అసలు ఈ టయానికి వస్తుందో రాదని భలే టెన్షన్ పడ్డాను. నిన్న కూడా, రాత్రి కూడా, పొద్దున కూడా అనుకున్నాను. కనీసము ఈవినింగ్ టైంలో అయినా వస్తే బాగుండు అని కూడా అనుకున్నాను. మొత్తానికి ఈ రోజు లోపు వస్తే చాలు, ఈవినింగ్కి వచ్చినా చాలు అనుకున్నాను. కానీ నిజంగా రెడీ అయ్యే టైంలోనే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉండేవాళ్ళం కాదు ఇంట్లో. సో ఈ టైంకి అయితే వచ్చింది, చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చింది. మంచిగా లాస్ట్ ఇయర్ది సరిపోలేదు. సో అందుకని మళ్ళీ పెట్టేసేసాను. నువ్వు పట్టుకున్నావు సిద్ధులో. కట్ చేయి అయితే, కట్ చేయి.
మా సుందరాంగుడు. అమ్మ లేదు, నాదే తప్పు, నాదే తప్పు. ఎందుకంటే నేను కట్ చేసేదాన్ని కదా, కట్ చేసినట్టుంటే ఇప్పుడు తీసుకున్నాడు, నన్ను ఆట ఆడిస్తున్నాడు. సరే అంటున్నా, బాయ్ బాయ్. టైం అవుతుంది, ఆగు. ఏముంది అంటే చెప్తాను, ముందు ఏముందో చూపిస్తా. ఇలా కట్ చేయాల, ఏముంది అంట. కానీ అమ్మ ముద్దు పెట్టవా? అమ్మ ముద్దు పెట్టి చూపిస్తాను. కానీ కరెక్ట్గా స్నానానికి తీసుకుని వెళ్తున్నా, తల స్నానానికి. కాసేపు ఉంటే మిస్ అయ్యేవాళ్ళం ఏమన్నా. ఏముంది ఏముంది అమ్మా? ఏమండి రాత్రి వచ్చినాడు దెబ్బలా ఉండేదిరా. ఓపెన్ ఎలా ఉంది? ఇలా ఉంది. నాకు తెలిసి వస్తుంది అని టైంకి. సో అర్థమైపోయింది కదా ఏం తీసుకున్నాను అనేది. ఇక్కడ అంతా క్లారిటీగా ఉంది ఇది. కానీ సేమ్ ఫోటో ఉంది, ఇది ఉంది కదా, సేమ్ ఇలా తీసిన ఫోటో ఆల్రెడీ బాబు వచ్చేసి 6 months 7 months బాబు సేమ్ ఉంది. సేమ్ 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 సేమ్. అది కూడా నేను చూపిస్తాను, క్లిప్ యాడ్ చేస్తాను మీకు. అప్పుడు 2 years బ్యాక్ పెట్టింది. భలే ఉంది అంటే క్వాలిటీ బాగుంది, చాలా బాగుంది క్వాలిటీ. టోపీ ఏది? ఇదే, సారీ ఇదే. కానుకలు పెట్టేది అది రాలేదా? ఓకే, కింద పడిందా? సారీ. భలే ఉంది, తక్కువ ప్రైస్కి. పట్టుకు చూడు. ప్యాంట్ రే, నెక్స్ట్ ఇయర్ కూడా మా కానుకలది రన్నింగ్. ఇంకా స్నానం పెద్ద ఏది మాస్క్ రాలేదు. వెళ్దాంపా. ఓకే బాయ్. ఇది ఇంకా రన్నింగ్ ఉంటుంది మొత్తము. చక్కగా రెడీ అయిపోయి చర్చికి అయితే ఇక్కడికి వచ్చేసాము. ఎంత క్యూట్గా ఉన్నాడో చూసారా? నిజంగా ఒక బొమ్మలాగా, ఒక స్మాల్, అసలు నిజంగా ఎంత బాగున్నాడో క్రిస్మస్ డ్రెస్సులో. చిన్న పిల్లగాడు, నాకు అది చాలా ముచ్చటగా ఉన్నాడు. అయితే హ్యాండిల్ చేయడం చాలా కష్టమైంది ఆ డ్రెస్ తోటి. అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు. ఇక్కడ చూసారా, వాళ్ళ ఫ్రెండ్కి వెళ్ళి చైర్లో తెగ ఆడుతున్నాడు. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి ప్రేయరు. ఆ ప్రేయర్కి బుజ్జిగాడి, అది ప్రేయర్ అని తెలియదు కదా. సో అటు చూస్తూ ఇటు చూస్తూ మేము ఎందుకు కళ్ళు మూసుకున్నామో కూడా బుజ్జిగాడికి తెలియలేదు. ఒక టైంలో అయితే కళ్ళు మూసుకున్నాం ఏంటని చెప్పేసి తట్టి కూడా లేపుతున్నాడు. సో అలా ఉంది అక్కడ. మరి ఈయన కూడా చూస్తున్నాడు అనమాట. సో నేనైతే వీడియో తీసేసుకుంటున్నాను. ఇక్కడ బుజ్జిగాడు మరొకసారి చెప్తున్నాను, ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు కదా. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడ నా శారీ కూడా మన షాపులోదే, ఇప్పుడుదైతే కాదు. ఏ పండగకైనా సరే ఎప్పుడు స్టిచ్ చేయించుకుందాం అనుకున్నా నాకు ఇన్ టైంలో అయితే దొరకదు. అది అంతే, అప్పటికప్పుడు స్టిచ్ చేయించుకోవాలనుకుంటాను. ఇంటి నిండా శారీస్ ఉన్నా నేను ముందు జాగ్రత్త అనేది నాకు లేకపోవడంతో నేను ఫోన్ చేసినప్పుడు బిజీగా ఉన్నానని చెప్పడం అయితే జరుగుతుంది. సో ఫైనల్గా ఇక్కడైతే ప్రేయర్ కూడా అయిపోతుంది. బుజ్జిగాడికి అర్థం కావటం లేదని చెప్పాను కదా. సో దిక్కులు చూస్తున్నాడు, అసలు ఏం జరుగుతుంది, అందరూ ఎందుకు కళ్ళు మూసుకున్నారు ఏంటి అని. ఇక్కడంతా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసేసాము.
బయటకు వచ్చేసిన తర్వాత నేను చెప్పాను వెళ్ళేటప్పుడే, నేనే లంచ్ ప్రిపేర్ చేస్తాను ఇంట్లో అంటే, లేదు ఈరోజు ఫెస్టివల్ సందర్భంగా మనం బయటకు వెళ్దాము అని అన్నారు. సరే అని చెప్పాను. నేను మీకు ఇంకో విషయం చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి మేము క్రిస్మస్ జరుపుకుంటున్నా ఒక రేంజ్లో జరిగేది, ఇప్పుడు ఒక రేంజ్లో జరిగింది. అది ఏంటనేది కూడా నేను షేర్ చేసుకుంటాను అని చెప్పాను కదా, ఈ వీడియోలోనే చెప్పాలి అని అనుకుంటున్నాను. ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ మేము జరుపుకున్నది ఏంటి అంటే, ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ పిలిచి ఇంట్లో నైట్ టైం అంటే 7 to 10లో కేక్ కటింగ్ అండ్ భోజనాలు. ఆ భోజనాలు కూడా నా చేతితో నేనే ప్రిపేర్ చేసేదాన్ని. నేను బయటకు కూడా ఆర్డర్ ఇవ్వడం నాకైతే నచ్చదు, ఇష్టం ఉండదు కూడా. సో నేను మసాలా పౌడర్తో సహా, అల్లం వెల్లుల్లి పేస్ట్తో సహా నేనే ప్రిపేర్ చేసుకొని అలా చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్. బట్ ఈ సంవత్సరం అయితే అలా జరగలేదు. ఇక్కడ మా బుజ్జిగా నాకు వడ్డిస్తున్నాడు, చూసారా, చాలా హ్యాపీగా ఉంది అలా అంటే ఇలా జరుపుకోవడం కూడా. సో మా బుజ్జిగాడికి సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఎక్కువ అండి, నిజంగా చూస్తున్నాం కదా మేము. సో చక్కగా జరుగుతుంది అనుకున్న టైంలో ఇక్కడ బుజ్జిగాడు ఇంకా ఒక్కసారిగా విజృంభించాడు. అంటే విజృంభించడం అంటే ఏం లేదులేండి, తింటూ ఏంటంటే అలా ఆడుకుంటూ ఇలా చల్లా చెదురైపోయి ఇంకా వద్దు అంటే అస్సలు వినటం లేదనమాట. సో అలా అయితే అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ చాలా వరకు వదిలేసేసామని చెప్పచ్చు. అంటే చాలా ఎలా ఉంది అంటే మంటగా ఉంది. నైట్ తినలేకపోయాడు. నేను అప్పుడే అన్నాను, ఇంట్లో ప్రిపేర్ చేస్తానంటే వద్దు అన్నావు, ఇప్పుడు చూడు అంటే ఏం లేదు బాగానే ఉంది అన్నారు. సో నాకైతే సెట్ అయ్యింది కారం. ఎక్కువగా నేను రైస్ జోలికి వెళ్ళను కాబట్టి గోంగూర కొద్దిగా రైస్ వేసుకొని పీసెస్ అసలు వేసుకోలేదు నేను. సో నాకు ఈ చికెన్ అన్నా, ఫిష్ అన్నా, మటన్ అన్నా చాలా తక్కువగా తింటాను. సో నేను ఇంకా పిల్లోడు ఏం చేస్తున్నాడు ఏంటి అని చూసుకుంటుంటే ఎక్కడైతే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకునే టైం ఏంటి అంటే దాదాపు 3-4 టైమ్స్ వెళ్ళుంటాడు. సో తనకు బాగా నచ్చింది, అందుతుంది, అట్మాస్ఫియర్ బాగుంది. ఇది వచ్చేసి ఏంటి అంటే తరుణ్ కొత్తగా పెట్టారు కదా, సో విఐపి రోడ్డుకి వెళ్ళే రూట్లో. సో అంతా గలీజ్ చేశాడు కదా పాపం. కస్టమర్స్ సడన్గా వస్తే బాగోదు అని నేనే క్లీన్ చేస్తున్నాను. అంటే ఇది నా తప్పిదం వల్ల జరిగింది కదా, ఎందుకంటే పిల్లని నేను కేర్గా చూడలేదనమాట. సో నేనేదో ఈయనతో మాట్లాడుతూ ఉంటే అలా జరిగిపోయింది. ఇంకా నేనే క్లీన్ చేస్తుంటే అక్కడ ఉన్న ఏమన్నారు అంటే, అమ్మ మీరు తీయద్దు, వర్కర్స్ ఉన్నారు, వర్కర్స్ తీస్తారు అన్నారు. సో అదనమాట అలా జరిగింది. ఇలాగ క్రిస్మస్కి ఎప్పుడు అయితే మేము ఆఫ్టర్నూన్ బయటకు అయితే రాలేదు. మరి ఈవినింగ్ ఫంక్షన్ జరిగిందా లేదా అనేది నెక్స్ట్ వ్లాగ్లో ఉంటుంది, చూడొచ్చు. నచ్చింది ఆ వ్లాగ్. మరి సెకండ్ పార్ట్ మాత్రము రేపు ఉంటుంది, ఓకేనా. మరి క్రిస్మస్ కూడా అయిపోతుంది. సో నేనైతే ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నానో తెలుసా డైలీ, నిజంగా మీరైతే నమ్మరు. ఇవన్నీ నా ట్యాబ్లెట్సే. ఇన్ఫ్యాక్ట్ చూపిస్తాను చూడండి ఎన్ని ట్యాబ్లెట్స్ అంటే. ఇదిగోండి మొత్తము ఇవన్నీ నా ట్యాబ్లెట్స్ అని చూపిస్తాను. ఇదిగోండి ఇవన్నీ నా ట్యాబ్లెట్స్. డైలీ ఇన్నైతే మింగుతున్నాను, డైలీ. లేటెస్ట్గా థైరాయిడ్ కూడా వచ్చేసింది. సో ఫ్రెండ్స్ అది అండి. మరి రేపు సెకండ్ పార్ట్ ఎలా ఉంది ఏంటనేది రేపు చూద్దాము, ఓకేనా. అంటిల్ దెన్ బాయ్.